నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎన్నికల సమరం సమీపిస్తున్న వేళ మరో 15 రోజులు కూడా లేదండి. ఈ క్రమంలో చివరి నిమిషంలో మన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టో ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఆయన ఎన్ని వరాలు ఇస్తారో, ఇంకా ఏమి చెప్తారో చూద్దామని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా పేలవమైన, నిర్వీర్యమైన మేనిఫెస్టోని ప్రకటించారు. ఆ ప్రకటించేప్పుడే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన ముఖంలో ఎటువంటి కళాకాంతులు లేవు. ఆల్మోస్ట్ ప్రేత కళనే చెప్పచ్చు. అంటే ఓడిపోతున్నాము, ఇంకా ఈ చివరి మాటలుగా ఏదైనా ప్రజలకి చెప్పేసి మనం ఇంకా కుర్చీ దిగిపోదాం అన్న స్థాయిలో ఆయన మేనిఫెస్టో ప్రకటన కనిపించింది ఆ రోజు. ప్రతి టీవీలో, ఏ టీవీలో చూసినా కూడా. పైగా ఆయనకు ఉన్న స్టిక్కర్ కూడా అక్కడ కనపడలేదు. ఆ స్టిక్కర్ కింద తీసేసిన చోట చిన్న గీత కానీ 3 కుట్లు పడినాయి అని చెప్పారు ఆయన. చిన్న గీత కూడా కనపడలేదు. దాంతో రాష్ట్ర ప్రజలందరూ దాని మీద చాలా రకాలుగా కామెడీలు చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, దాని ఒక స్కిట్ కింద పూర్తిగా మనం అనుకున్నదే జరిగింది, ఇదంతా పెద్ద డ్రామా అనుకుంటూ ప్రజలు నవ్వుకోవటం జరిగింది. నవ్వులు పాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్కన మేనిఫెస్టోతో నవ్వులు పాలయ్యాడు, మరో పక్కన పీకేసిన స్టిక్కర్తో నవ్వులు పాలయ్యాడు. మా ఒక మిత్రుడైతే అంటున్నారు, ఆయన స్టిక్కర్ పీకేశారు, దెబ్బ ఉంది నిజమే. స్టిక్కర్ పీకేసినప్పుడు స్టిక్కర్తో పాటు దెబ్బ కూడా ఊడొచ్చేసిందని చెప్తున్నాడు. అలా ఉందిరా పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలని చెప్పారు. సో ఈ మేనిఫెస్టో ఏంటి, ఆయన మేనిఫెస్టో మీద మీరు ఎటువంటి వివరణ ఇస్తారు? నిర్వీర్యమైన మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో. అదే మేనిఫెస్టో చూశానండి. అంటే మన రాష్ట్ర ప్రజలు చాలామంది ఆసక్తిగా చూశారు. అదే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మేనిఫెస్టో చూసి, అది మేనిఫెస్టోలా లేదు, వైసీపీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పత్రంలో ఉంది అని వ్యాఖ్యానించారు. అవును, అది నిజం. ఓటమిని అంగీకరిస్తూ ముందుగానే వీడ్కోలు సందేశం. మనం ఏంటంటే, మనం రాజీనామా పత్రం, లోకేష్ గారు రాజీనామా పత్రం అన్నారు, మనం వీడ్కోలు సందేశం. ఓకే, అంటే వీడ్కోలు సందేశం అంటే, నేను దిగిపోతున్నాను, వీళ్ళకి మంచి జరిగే రోజులు వచ్చాయి, రాష్ట్ర ప్రజలకు వాళ్ళు కోరుకునేది జరుగుతుంది, అంతా మీకు బాగా జరగాలి, ఇంతకు మించి నేను చేయలేను అని చేతులు ఎత్తేసి తాను వీడ్కోలు సందేశంగా మాత్రం మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆయన చేసుకుంటున్న ప్రచారం ఏంటి, 99% హామీలు నెరవేర్చాను. 99% హామీలు నెరవేర్చాను అనేది ఎలా ఉందంటే, మనం ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్గా ఒక మనిషిని తయారు చేసి దానికి ప్రాణం పోసే ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాం, రోబోని తయారు చేస్తున్నాం. రోబోని తయారు చేసి దానికి ప్రాణం ఇచ్చేస్తున్నాం. ఇదే ఒక ప్రాజెక్ట్. కాళ్ళు పెట్టాం, చేతులు పెట్టాం, కళ్ళు పెట్టాం, అన్నీ పెట్టేశాం. అన్నీ పెట్టేసి మనిషికి అవసరమైన 99 అవయవాలు రోబోకి సెట్ చేస్తాం. ఒక్కటే మర్చిపోయాం. ఏంటండి అది? బ్రెయిన్ అంటే రోబోకి అయితే చిప్పు, మనిషికి ఉన్న బ్రెయిన్ని చిప్ రూపంలో ఉంటుంది. ఆ చిప్పు నేను పెట్టలేదు, నేను చిప్ పెట్టలేదు. పెట్టకుండా ఇప్పుడు నేను మనిషిని తయారు చేసాను 99%, మీరు వాడుకోండి అంటే ఎలా పనిచేస్తుంది? జగన్మోహన్ రెడ్డి 99% హామీలు కూడా అలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం అన్నాడు. తన మద్యపానం నిషేధం అంటే ఇతర బ్రాండ్ల అమ్మడం నిషేధించి తాను తయారు చేసుకుని తాను అమ్ముతూ ప్రజలు ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా అమ్ముకుంటున్నాడు సొంత బ్రాండ్లు. అది ఎంత మోసం అండి, ఎంత మోసం అది. ఆయన దృష్టిలో అదే మద్యపాన నిషేధం. అది ఆ హామీ. ఇది ప్రజలకి కొన్ని లక్షల మంది మద్యపానం లెక్కలు తీసుకుంటే కోట్ల మంది, ఇప్పుడు 5 కోట్ల మందిలో దాదాపు 50 లక్షల మంది, 1 కోటి మంది తాగుతారు కదా. 1 కోటి మందిని మోసగించాడు. అది ఎంత శాతం హామీ? జనాభాలో ఎంతమందిని మోసగించింది? అదే 99% మోసం. అది కదా మహిళలు కూడా మండిపడుతున్నారు మోసం. అలాగే ఉద్యోగులకి ఒకే ఒకటి వాళ్ళకి హార్ట్ లాంటిది, ఉద్యోగులకి హార్ట్ లాంటిది, సిపిఎస్ రద్దు వారం రోజులు అన్నాడు.
ఎన్ని వారాలు అయ్యాయి? 5 సంవత్సరాలు ఎన్ని వారాలు ఉంటాయి సార్? దాదాపు 300 చిల్లర వారాలు. 300 వారాలు అయిపోయాయి కదా. 300 వారాలు వాళ్ళ గుండె లాంటి హామీని ఇచ్చిన హామీని రద్దు చేశాడు ఆయన. సిపిఎస్ రద్దు అనే హామీని రద్దు చేశాడు, అంతే తప్పించి సిపిఎస్ని రద్దు చేయలే. ఇది 99% మోసం కదా, మోసం, పచ్చి మోసం. మరి ఇలా ప్రతి ఇచ్చిన హామీని ప్రతిదీ విస్మరించడం, మర్చిపోవడం చేసి నేను 99% హామీలు నెరవేర్చాను, మళ్ళీ ఇప్పుడు ఈ హామీలు నెరవేర్స్తానని మేనిఫెస్టోతో వస్తే అది మేనిఫెస్టో ఎలా అవుద్ది? మళ్ళీ ఆ మేనిఫెస్టోకి ఆయన పవిత్రమైన బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానం అన్నాడు. ఇది మరీ దారుణం. మీరు ఇతర 2 మతాలను నమ్మకపోయినా నమ్ముతున్నట్టు యాక్ట్ చేసిన పవిత్ర మత గ్రంథాలని అవమానించకూడదు కదండి. ఈ తప్పుడు మేనిఫెస్టో. ఇప్పుడు జగన్ అంటే నమ్మకం, చెప్పాడంటే చేస్తాడంటే మీరు ఎన్ని చెప్పుకోండి. పవిత్ర మత గ్రంథాలతో మేనిఫెస్టోని పోల్చి అది అమలు చేయకుండా జనాలను మోసం చేసి మళ్ళీ అదే పాట అందుకోవడం, ఇది ఈ మేనిఫెస్టో రూపంలో జరిగిన మోసం, మ్యానిపులేషన్. ఇది మేనిఫెస్టో కాదు, మ్యానిపులేషన్. ప్రజలు ఇంకో రకంగా మేనిఫెస్టో అని కూడా అంటున్నారు. ఏ మాట అని అనుకోవచ్చండి. ఏమండి, ఇప్పుడు దిగిపోతున్నాం అని మీరే చెప్పారు. ముఖ కవలికలు, అభ్యర్థులు పారిపోవటం, ఏ పరిస్థితి చూసినా దిగిపోతున్నాను తెలిసి ఇంకా నేనేం చేయాలా? చేయలేని హామీలు కూడా ఇచ్చేసి మళ్ళీ ఇచ్చిన హామీలు గత ఎన్నికలు ఇచ్చినవి అమలు చేయలేదు, విస్మరించాడు, మోసం చేశాడు అనే టాక్ ఉంది. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో అలాంటి అలవగానే హామీలు పెట్టి మరింత మోసగాడిని అనిపించుకోవాలని భయపడ్డాడో. షర్మిలా గారు కూడా ఈ సందర్భంగా ఒక మాట మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. నీ పాత మేనిఫెస్టోకే దిక్కు లేదు, నీ ముఖానికి మళ్ళీ ఇదే మేనిఫెస్టో అంటే ఈ కొత్త మేనిఫెస్టోలో కూడా చాలా విచిత్రం. అవ్వాతాతలకు ఈయన 3,000 చేస్తామని 3,000 చేస్తామని హామీ ఇచ్చాడు. 5 ఏళ్ళలో ముక్కుతూ 250 వేస్తూ చిట్ట చివరికి 3,000 అంకెకి చేర్చగలిగాడు. మళ్ళీ ఇప్పుడు అవాతాతలకు 3,500 చేస్తానన్నాడు. ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు గెలిపిస్తే 5 ఏళ్ల తర్వాత చేస్తాడు. చంద్రబాబు గారు ఈయన 3,000 ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ఈయన ఎగ్గొట్టిన వెయ్యి కూడా కలిపి 7,000తో స్టార్ట్ చేస్తానన్నాడు ఆయన. అంటే ఆయన 4,000 మొదటి నెల నుంచి ఇస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లక్షలాది మంది పెన్షనర్లు, దాదాపు 50 లక్షల పైగా ఉన్న పెన్షనర్లు ఏడాదికి పెన్షన్ రూపంలో 12,000 ఒక్కొక్కరికి, 5 ఏళ్ళలో 60,000 నష్టం చేస్తాడు. 60,000 నష్టం చేసే జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా? 60,000 ఏడాదికి అదనంగా ఇచ్చే చంద్రబాబు వైపు ఉంటారా? ఇక్కడ అర్థమైంది కదా. వాలంటీర్లు ఆయన ఎంతమంది తన సైన్యం అని ప్రకటించిన వాలంటీర్లు 5,000 జీతంతో నీ దగ్గర ఉంటారా? భద్రత కల్పిస్తూ 10,000 జీతంతో పాటు నెలకి 50,000 సంపాదించుకునే అవకాశాన్ని, గౌరవప్రదంగా చట్టబద్ధంగా సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తామన్న చంద్రబాబు గారి వైపు ఉంటారా? డెఫినెట్గా చంద్రబాబు గారికే మద్దతు ఇస్తారు. ఇంకా అమ్మఒడి మ్యాజిక్ చూశారు కదా. అమ్మఒడి 15,000 ఆయన వేసుకుంటాడు, 2,000 లాగేస్తాడు. అది రౌడీ మామూలు కింద. అంటే నాడు నేడుకి, మరుగుదొడ్లకి. ఇప్పుడు చంద్రబాబు గారు 15,000 ఇచ్చి ఈయన 17,000 అన్నాడు. మళ్ళీ 17,000లో ఈయన ఇచ్చేది ఆ 2,000 తీసుకుంటాడంట, మళ్ళీ 15,000 ఇస్తాడంట. అంటే అమ్మఒడిలో కూడా పిల్లి మొగ్గే, అన్ని పిల్లి మొగ్గలే మేనిఫెస్టో. అది మేనిఫెస్టో కాదండి, లోకేష్ గారు అన్నట్టు అది రాజీనామా పత్రం. మనం అంటే ప్రజలు అనుకునేది ఏంటంటే వీడ్కోలు సందేశం. నేను వెళ్ళిపోతున్నాను, బలగం సినిమాలో వెళ్ళి వస్తాను పాట ఉంటుంది కదా, చివరి పాట, వెళ్ళిపోతున్నావా కొమరయ్య, వెళ్ళిపోతున్నావా జగనయ్య, ఇదే పాట. మీకు అందులో డౌటే లేదు. అంతే, జగనయ్య. బలగం సినిమాలో చివరి కోరికలు కూడా తీరకుండా పాలన దింపుడు కాలం ఆశలు, ఇది మేనిఫెస్టో. దింపుడు కాలం ఆశలు, దింపుడు కాలం తర్వాత ఆయన తీసుకున్నాడుగా యాత్ర, సినిమా యాత్ర, అంతిమ యాత్ర, వైసీపీకి అంతిమ యాత్ర ఇది. ఓకే అండి, ధన్యవాదాలండి, మంచి విషయాలు చెప్పారు.